నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వరుణ్. తమిళనాట ఊహించని సంచలనం సృష్టించి అధికారాన్ని అందుకున్న విజయ్ ప్రభుత్వం తొలి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు రెడీ అయింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి కీలక బడ్జెట్ ప్రతిపాదనతో అసెంబ్లీ వేదికగా తమ పాలన సత్తా ఏంటో చూపించేందుకు రంగం సిద్ధం చేసింది. దశాబ్దాల నాటి పాత రాజకీయాలకు స్వస్తి పలికి విజయ్కి పట్టం కట్టిన తమిళ ప్రజలు వార్షిక బడ్జెట్ ఎలా ఉండబోతుంది, ఎన్నికల హామీలను ఎలా నెరవేరుస్తారు అని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. మరి ఓవైపు కొండలా పెరిగిపోయిన అప్పుల భారం భయపెడుతుంటే, మరోవైపు ప్రజల కొండంత ఆశలను నిలబెట్టుకుంటూ విజయ్ సర్కారు ఎలాంటి మాస్టర్ ప్లాన్తో రాబోతుంది అనేది ఇప్పుడు చూద్దాం. తమిళనాట అసెంబ్లీ వేదికగా ఆగస్టు 5న ఉదయం 10 గంటలకు విజయ్ సర్కారు తమ మార్క్ తొలి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతుంది. ఇక 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ ప్రతిపాదనను రాష్ట్ర ఆర్థిక మంత్రి ఎన్ మేరీ విల్సన్ సభ ముందుకు తీసుకురానున్నారు. ఇక ఈ క్రమంలోనే నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సహాయం, ఇక ఉచిత గ్యాస్ సిలిండర్ల వంటి సూపర్ హామీలకు ఎంత నిధులు కేటాయిస్తారనే ప్రస్తుతం స్టేట్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. ఇక అంతేకాదు, దీనికి కంటిన్యూషన్ గా ఆగస్టు 6న వ్యవసాయ శాఖ మంత్రి వినోద్ ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా స్పీకర్ జేసీడీ ప్రభాకర్ అధికారికంగా కన్ఫర్మ్ చేయడంతో విజయ్ ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే ఈ బడ్జెట్ అంటే కేవలం కాగితాల మీద రాసే అంకెల గారడి కాదు, రాబోయే నెలలో రాష్ట్రాన్ని ఏ దిశగా నడిపించబోతుందో చెప్పే ఒక పక్కా రోడ్ మ్యాప్ అని చెప్పాలి. అధికారంలోకి రాగానే తమకు ఎదురైన ఆర్థిక సవాళ్లను, అప్పుల తిప్పలను ఈ కొత్త సర్కారు ఎలా దాటబోతుందో ఈ బడ్జెట్ తోనే క్లారిటీ రానుంది. నిజానికి అప్పటి డిఎంకే ప్రభుత్వం ఎన్నికల ముందే దాదాపు 3.44 లక్షల కోట్ల రాబడిని, దాదాపు 3.93 లక్షల కోట్ల ఖర్చును చూపిస్తూ ఓ మధ్యంతర బడ్జెట్ ను తెచ్చింది. అంటే ఏకంగా దాదాపు 48,697 కోట్ల రెవెన్యూ లోటును కొత్త ప్రభుత్వం నెత్తిన పెట్టేసింది. మరి డిఎంకే వదిలేసి వెళ్లిన ఈ కొండంత ఆర్థిక లోటును భరిస్తూనే టీవీకే సర్కార్ తమ ఖర్చుల ప్లానింగ్ ను ఎలా బ్యాలెన్స్ చేస్తుందనేదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇక రాష్ట్రం ప్రస్తుతం ఆర్థికంగా తీవ్రమైన సుడిగుండంలో చిక్కుకుంది. సరిగ్గా ఈ టైంలోనే టీవీకే సర్కారు తమ తొలి బడ్జెట్ ను తెస్తూ ఉండడంతో ఇప్పుడు అందరి చూపు దానిపైనే ఉంది. రీసెంట్ గా విజయ్ ప్రభుత్వం రిలీజ్ చేసిన శ్వేతపత్రం చూస్తే రాష్ట్ర ఖజానా పరిస్థితి ఎంత డేంజర్ జోన్ లో ఉందో అర్థమవుతుంది. ఇక గత డిఎంకే ప్రభుత్వం లెక్కలేసిన దాదాపు 48,697 కోట్ల రెవెన్యూ లోటు ఇప్పుడు ఏకంగా 90,500 కోట్లకు డబల్ అయ్యేలా ఉంది. ఇక ద్రవ్య లోటేమో అక్షరాల దాదాపు 1.64 లక్షల కోట్లకు ఎగబాకుతుంటే, రాష్ట్రం నెత్తిన ఉన్న మొత్తం అప్పుల భారం ఏకంగా 13.18 లక్షల కోట్లకు చేరి ఆర్థిక వ్యవస్థనే కుదిపేస్తుంది. మరి ముఖ్యంగా రాష్ట్రానికి కొత్తగా అప్పులు పుట్టే వెసులుబాటు కూడా కేవలం 1.52 లక్షల కోట్లకు మాత్రమే పరిమితం కావడం, ఇక మరోవైపు దాదాపు 11,600 కోట్ల రూపాయలు అదనపు ఆర్థిక లోటు పొంచి ఉండడంతో ఈ పరిస్థితి టీవీకే ప్రభుత్వానికి పెద్ద అగ్ని పరీక్షలా మారింది. అయితే ఇలాంటి టైట్ సిచ్యువేషన్ లోనే విజయ్ సర్కార్ తమ రియల్ లీడర్షిప్ స్టామినా ఏంటో నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇక ఒకవైపు కొండలా పేరుకుపోతున్న ఆర్థిక లోటును కంట్రోల్ చేస్తూనే, మరోవైపు ఎన్నికల హామీలు, మౌలిక వసతుల కల్పన, రోడ్ల, రహదారుల అభివృద్ధి పనులను బ్రేక్ పడకుండా ఎలా రన్ చేస్తారనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. మరి అప్పుల భారాన్ని తగ్గించడం, అదే టైంలో సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించడం అనే ఈ డబుల్ టార్గెట్ ను విజయ్ ప్రభుత్వం ఏ మాస్టర్ ప్లాన్ తో అధిగమించబోతుందనే దానిపై ఈ బడ్జెట్ లో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉండగా అసెంబ్లీలో జరిగే బడ్జెట్ ప్రసంగాలు, ప్రతిపక్షాల సవాళ్లు, ఇక వాడివేడి చర్చలన్నిటినీ నేరుగా టీవీలో లైవ్ లో టెలికాస్ట్ చేసి అసలైన పారదర్శకతకు పెద్దపీట వేయాలని విజయ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతి ప్రజా సమస్యకు పక్కాగా సమాధానమిస్తూ సభను ఖచ్చితమైన దారిలో నడిపిస్తామని ప్రభుత్వం క్లారిటీ చెప్తుంది. ఇక ఈ భారీ విక్టరీతో అధికారంలోకి వచ్చిన విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి తమ పాలనా సమర్థతను నిరూపించుకోవడానికి ఈ తొలి బడ్జెట్ ఒక రకంగా ఫస్ట్ బిగ్ టెస్ట్ అనే చెప్పాలి. మరి ప్రతిపక్షాల ప్రశ్నలకు ఎదురొడ్డి నిలుస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా విజయ్ సర్కారు ఈ బడ్జెట్ పరీక్షను ఎలా అధిగమిస్తుందో వేచి చూడాలి.